ఇప్పుడు ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, మన రక్షకుడైన, ఏమండి, రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన, చూడండి, జీవము గల దేవుని యందు మనం ఏముంచాలి? ఇప్పుడు ఆయన ఎవరండి? రక్షకుడైన వాడు అంటే రక్షకుడు ఎవరండి? యేసే. యేసే ఎవరండి అంటే జీవము కలిగిన దేవుడని మనం ఏం చేస్తున్నాం? నిరీక్షణ ఉంచుచున్నాం. హల్లెలూయా. అందుకే ఆయన అన్నాడు, ఇదిగో నేను మృతుడనైతేనే కానీ యుగ యుగములకు నేను ఎలాగున్నాను? సజీవుడనై ఉన్నాను. జీవము కలిగిన వాడిగా నేను ఉన్నాను. ఇదిగో నేను మృతుడనైతేనే కానీ ఇదిగో యుగ యుగములకు నేను ఎవరిని? సజీవుడిని. ఇందాక జ్ఞాపకం చేసుకున్నాం. యోబు గారు అన్నారు 19:25, నా విమోచకుడు ఎవరండి? సజీవుడు. ఎవరండి? జీవము కలిగిన దేవుడు యేసు ప్రభువు. ఒకడంటాడు మేకులు పీక్కోలేక చచ్చిపోయాడు అంటాడు. ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడండి ఆడు. నేను అంటాను, ఆయన ఇప్పటికీ కూడా ఏమైనాడు? ఆయన సజీవుడు అనడానికి నా కళ్ళతో మేము ఆయన పుట్టిన స్థలం చూసాం, ఆయన సిలువ వేయబడిన ప్లేస్ చూసాం, సమాధి తెరవబడిన సమాధి నేటికి కూడా ఖాళీగా ఉంది. ప్రపంచంలో ఖాళీగా ఉన్న సమాధి నా యేసుక్రీస్తు యొక్క సమాధి ఒక్కటే ఖాళీగా ఉంది. అదవుతుందండి. ఆయన సజీవుడని ప్రూవ్ చేయడానికి ఆయన పుట్టిన స్థలం, ఆయన ప్రార్థించిన స్థలం, ఆయన అద్భుతాలు చేసే స్థలం కన్నులారా చూచాము. దేవుడు తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన ప్రూవ్ చేసుకున్నది ఏంటంటే సజీవుడను. ఆయన సజీవుడు, జీవము కలిగిన వాడు అని తనను తానే ఆయన ఏం చేశాడు? ప్రూవ్ చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. గట్టిగా చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఎవరండి? జీవము గల దేవుడు కదా. ఇప్పుడు ఆ జీవము గల దేవుని యందు మనం ఏముంచాలి సార్ అంటే నిరీక్షణ ఉంచాలి. ఏముంచాలి చెప్పండి? ఏముంచాలండి? నిరీక్షణ ఉంచినప్పుడే కదా మన జీవితాలలో ఆయన అద్భుతాలు జరిగించేది. నిరీక్షణ ఉంచడం దానిని బట్టే కదా అద్భుతాలను, సూచక క్రియలను, మహత్కార్యములను ఆయన చేసేది. ఇప్పుడు నేను ఏమంటానంటే ఆయన జీవగల దేవుడు ఎందుకయ్యాడంటే పాపముల వలన, అపరాధముల వలన చచ్చిపోయిన మనలను కూడా ఆయనతో జీవింప చేయుచున్నాడు. ఆమేన్. మీరే కాదు, నేను కూడా. ఈ ప్రాణం ఇచ్చింది ఆయన 2020లో. జీవమే ఇచ్చాడు, ఆయన జీవింప చేయించాడు. అందుకే బ్రతుకుడ క్రీస్తే, క్రీస్తేసే నాయందు జీవించుచుండు. ఇక మీదట నా కొరకు కాదు, నేను ఆయన కొరకే నేనేం చేస్తాను? జీవిస్తాను. హల్లెలూయా. మనలను నేటికి జీవింపచేసే జీవము కలిగిన దేవుడు ఆయన. కన్నులుండి చూడలేని వాడు కాదు, నోరుండి మాట్లాడిన వాడు కాదు, చెవులుండి విననవాడు కాదు. ఆయన మాట్లాడే దేవుడు, మన మొరలు వినే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు ఆయన. ఈ రోజున సంఘమా దేవుని బిడ్డలారా, ఆయన ఎన్నోది? నాలుగవదిగా ఆయన యేసే ఎవరండి? జీవము కలిగిన దేవుడు. అందరూ చెప్పండి, యేసే జీవము గల దేవుడు అని చెప్పండి. యేసే జీవము గల దేవుడు అని చెప్పండి. యేసే బలవంతుడైన దేవుడు అని చెప్పండి. యేసే సర్వాధికారి అయిన దేవుడు అని చెప్పండి. యేసే శ్రీమంతుడైన దేవుడు అని చెప్పండి. యేసే జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. తర్వాత 5వదిగా తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం.
అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థత బుద్ధితో నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని. ఆయన ఎవరండి అంటే మహాదేవుడు. చెప్పండి, యేసు ఎవరండి? మరి ఇన్ని లేఖనాలు యేసే దేవుడని ప్రూవ్ చేస్తే, యేసే దేవుడని ప్రూవ్ చేస్తే, మరి యేసు దేవుడు కాదని బైబిల్లో ఎక్కడ రాయబడి ఉందని దుష్ప్రచారము చేసే క్రీస్తు విరోధ బోధలు మనం నమ్మకూడదండి. ఇప్పుడు చెప్పండి, ఆయన ఎవరండి? మహాదేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు అట. అయితే ప్రియులారా, ఆయన మహాదేవుడుగా ఉన్నాడు. ఆయన మహిమ గల రాకడ కొరకు మనం సిద్ధపడుతున్న మనకు కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఏంటో తెలుసా? ఈ లోకంలో మనం ఏముండాలి? స్వస్థ బుద్ధితో ఉండాలట, నీతితో ఉండాలట, భక్తితోనూ బ్రతుకుచుండవలెనని ఆ మహాదేవుడు బోధించేది ఏంటో తెలుసా? ఆ మహాదేవుడైన వాడి కొరకు మనం ఎదురు చూస్తున్నాం. మహిమ గల రాకడ కొరకు, ఆయన మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నా మనలో ఉండవలసింది ఏంటంటే స్వస్థత బుద్ధి ఉండాలి, నీతి ఉండాలి, తర్వాత ఏముండాలండి? భక్తి ఉండాలి. ఆ మహాదేవుడిని ఎదుర్కోవాలంటే నీకు భక్తి లేకుండా, నీతి లేకుండా, స్వస్థ బుద్ధి అంటే ఏంటో తెలుసా? మంచి బుద్ధి ఉండాలి. ఏముండాలి చెప్పండి? మంచి బుద్ధి అంటే ఏంటి? మనిషికి లేనిది ఏంటి? అది ఏదన్నా కొనుక్కుంటే వారసులు, ఒక ఆవిడన్నా తింటే వారసులేంట. అందుకే కోడిగుడ్డి అన్నంలో కప్పెట్టుకుంటుంది. మన వద్ద ఎలాగుంటుంది తెలిసి తినకపోతే అయ్యి బాబా మా అయ్యగారి మధ్యన ఏం తింటలేదు, అందుకే ఇలాగ ఎండిపోతున్నాడు. ఏజ్ రక్తం ఏది ఎందుకు తింటలేదు? ఆరోగ్యం కోసమే. ఏది పడితే అది తినేయడానికి, ఎంత తినాలో బాడీకి అంతే. కడుపు చెప్తుంది ఇది నిండిపోయింది అన్నప్పుడు ఇంకా ఆగిపోవాలి, అంతేగాని వంద కాదా అని తోసెత్తే హెచ్చరి యాక్టివేట్ చేయం. కొంతమందికి కళ్ళు నిండినా కడుపు నిండదు, హెచ్చరి యాక్టివేట్ చేయం. అందుకే ముందు మనుషులకి కళ్ళు నిండాలి. అప్పుడు చెప్పండి, ముందు ఏం నిండాలి? కడుపా కళ్ళే? కళ్ళే నిండాలి. కళ్ళు నిండితేనే కడుపు నిండుతుంది. అంటే నేను అంటాను, మంచి బుద్ధి అంటే అర్థం ఏంటి? నీ తిండి గురించి నువ్వు ఆలోచించాలి, ఎదరోళ్ళ తిండి గురించి ఆలోచించుకో. నీ బట్టల గురించి నువ్వు ఆలోచించాలి, ఎదరోళ్ళు ఏం కొట్టుకుంటా నీకెందుకు? తెగ నలిపేస్తారు కొంతమంది. ఒక చోట వాకింగ్ చెప్తా ఉంటే పక్కా ఉండండి, ఎంత కొన్నావు ఏంటి చీర ఏంటి? మంచి ఆత్మ విషయంతో సేవకుడు వాకింగ్ చెప్తా ఉంటే తెగ నలిపేస్తుంది. హెచ్చరక్తవేజ్ అల్లెల్లోయ అంటే వచ్చిన కాడి నుంచి మనసు దేని మీద పడింది చెప్పండి? నువ్వేం చేస్తావు? గుడికి వెళ్తున్నాను కాబట్టి అంత మంచి చీర కట్టుకు రావాలని నువ్వు వస్తావు. అంటే ఇక్కడ ఉన్నవాళ్ళ గురించి కాదు సుమా, నేను ఎక్కడో జరిగిన సంఘటన చెప్తున్నాను. అది ఏముండాలి అంటే మంచి దేవుని నమ్మిన మనం, దేవుని ప్రజలమైన మనం, అందుకని సింపుల్ సిటీగా ఉంటాం దేవుని దోత్రం. అదేంటి ఇదేంటి అంటే ఇక ఈడే చేస్తారని ఎడతారు. మళ్ళీ నేర్చేది ఇవ్వకపోతే ఒక తంటు, ఏతే ఒక తంటు, కట్టుకుంటే ఒక తంటు, కట్టుకోకపోతే ఒక తంటు, తింటే ఒక తంటు, తినకపోతే ఒక తంటు. మూట కట్టేస్తున్నాడు, చచ్చిపోతే పట్టుకెళ్ళిపోతాడా? ఎన్ని మాటలండి. సత్తబుద్ధి అంటే అది కాదు. ఏజరాక్తవేజే మళ్ళీ పైకి అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటుందా? దేవునికి స్తోత్రం. అందరూ పాడైపోవాలి, నేనే అది రివర్సు. ఏజరాక్తవేజే పైకి అలా అంటారు కానీ యాబాయ్ వినయ్ అదే కదా, మరి అంత రివర్సే కదా. చూడండి, ఆయన మహాదేవుడు మహిమ గల రాకడ కొరకు ప్రత్యేకిస్తూ ముచ్చటగా 3 మాటలు చెప్పాడు. రెండవది నీతి అన్నాడు, మూడవది భక్తి అన్నాడు. అలాగా భక్తి కలిగి ఉండి బ్రతుకుచుండాలంట. మంచి బుద్ధి కావాలి. మహాదేవుడి మహిమ గల రాకడలో మనిషి ఎత్తగలిగి. ఇప్పుడు ఆ మహాదేవుడు ఎందుకొరకు వచ్చాడు? మంచి మనసు లేని మనకు మంచి మనసుని ఇవ్వడానికి, మనలో ఉన్న పాపాన్ని తీసేయడానికి, పాపం వల్ల వచ్చే జీతం మరణం, ఆ నరకాన్ని తీసివేసేయడానికి. అర్థమవుతుందండి?
మహిమ గల రాకడ, మహిమ ప్రత్యక్షత అంటే రాబోతున్న రాకడ గురించి. అది ఎవరు వెళ్తారు అనే దానికి నెక్స్ట్ పాయింట్లో నేను క్లియర్గా మీకు విశ్లేషణ ఇస్తాను. గమనించండి సంగమా, దేవుని బిడ్డలారా, నీలో మంచి బుద్ధి ఉండాలి. రెండవది ఏంటంటే నీతి కావాలి. ఏం కావాలి? ఏ నీతి? స్వనీతి కాదు. బైబిల్ చెప్తుంది స్వనీతి మురుకు గుడ్డల వంటిదని చెప్తుంది. అబ్రహాము దేవుని నమ్మినది నీతిగా, అంటే దేవుణ్ణి నమ్మకుండా ద్వారా కలిగే నీతి. 2 రోమీలకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, 5వ అధ్యాయం 8-9 వచనాలు, ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా మనం ఏమవుతున్నాం? యేసు రక్తం వలన కలిగే నీతి నీలో, నాలో, మనలో మనం ఏమై ఉండాలి? కలిగి ఉండాలని దేవుని లేఖనాలు స్పష్టంగా ప్రబోధం చేస్తున్నాయి. యేసు రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడాలి. మూడవదిగా మనం చూచినప్పుడు 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనములో ఆత్మ ద్వారా కడగబడి, 6:11 చదవండి. ఓకే, పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితిరి. హల్లెలూయా. 4వది ఏంటి? ఆత్మ ద్వారా కడగబడి మనం ఏమవ్వాలి? నీతిమంతులుగా మనము తీర్చబడాలి. నీతి అంటే అది. అందుకే ఆత్మారాధన. ఎందుకంటే ఆత్మను పొందుకుని ఆత్మ ద్వారా మనం ఏం చేయబడాలి? కడగబడాలి. కడగబడిన వాడే నీతిమంతుడుగా ఏమవుతాడు? నీతి కలిగి ఉండడం అంటే ఆత్మను పొందుకోవాలి. దినదినము పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఆత్మను పొందిన అనుభవం కావాలి. ఆత్మ ద్వారా కడిగిన అనుభవం కావాలి. మనకి రక్తం ద్వారా కడిగబడిన అనుభవం కావాలి. ఆత్మ ద్వారా కడగబడిన అనుభవం ఉంటేనే నీతిమంతులుగా మనం ఏమవుతాం? అది ఉన్నవాడు మహాదేవుని యొక్క మహిమ రాకడలో ఎదుర్కోగలం. అంతే. పప్పు పిడతలా కూర్చుంటాం ఆత్మారాధన జరుగుతూ ఉంటే. మన అయ్యగారు అంటున్నాడు, అయినా కొంతమందికి సిగ్గు లేదు, కనీసం నోటో పాట లేదు, ఆత్మ పొందుకోవాలని లేదు. ఆత్మ పొందుకుంటే నీలో ఉన్న దెయ్యాలు ఎప్పుడో పోతాయి, పాపాలు ఎప్పుడో పోతాయి, బలహీనతలు పోతాయి, రోగం పోతుంది, అభిషేకం నీలో తాగబడినప్పుడు నీలో ఉన్న చెడ్డ సద్గుణాలు పోతాయి. దేవుని విద్యార్థులు, అది ఆత్మచేత నిండుకొనిన పరుము. అందుకే అన్నాడు, ఆత్మచేత శరీర క్రియలను ఏమన్నాడు? చంపేయమన్నాడు. ఏమన్నాడు పౌలు గారు? చంపేయమన్నాడు. అర్థమైందా? ఆత్మచేత కడగబడిన అనుభవం కావాలి మనకి. దాని ద్వారా నీతి. తర్వాత 3వది ఏమన్నాడంటే భక్తి. ఈ నీతి అనే దానికి ఇంకొక పాయింట్ యాడ్ చేసుకుంటాం. మనకు తెలుసు కదా, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనం చూస్తే నీతి అనేది ఆయన సన్నిధిలో, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చివరి వాక్యం 25వ వచనం చదవండి. మన దేవుడైన ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనినప్పుడు మనకేం కలుగుతుందండి? నీతి కలుగుతుంది. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని వాక్య ప్రకారంగా మనము నడవాలమ్మా. దేవుని వాక్య ప్రకారంగా జీవించాలి. దేవుని వాక్య ప్రకారంగా మనం బ్రతకాలి. ఈరోజు చాలామంది దేవుని వాక్య ప్రకారంగా బ్రతకటలా. దేవుడు చెప్పేది ఒకటి, వీరు చేసేది ఒకటి. బోధ ఒకటి, బ్రతుకొకటి. విన్నదొకటి, చేసేదొకటి. చెప్పు, ఎప్పుడైనా యేసుబాబు చెప్పినట్టు చేసావా? నువ్వు అనుకున్నట్టే చేసావా? భక్తి అంటే ఏంటి అనుకుంటున్నారు? దేవుడు ఏం చెప్పాడు అది చేయాలి. దేవుడు చెప్పింది చేసినప్పుడు నీతిమంతులు. ఆయన మహాదేవుడుగా ఉన్నాడు కదా. ఇది ఎన్నోది? 5వది కదా. 6వదిగా మనం చూద్దాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుదాం. ఓకే. దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన
యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే, యేసయ్య ఎవరండి? నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. అందరూ చప్పలు కొట్టండి, హల్లెలూయా. కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఆరోదిగా యేసే, చెప్పండి, యేసే నిజమైన దేవుడు. హల్లెలూయా. నానా, యేసే నిజమైన దేవుడులో బైబిల్లో ఉంటే యేసు దేవుడు కాదని నువ్వు ఎలాగనగలవు? ఆయన ఎవరండి? అబద్ధమైన దేవుడు కాదు, నిజమైన దేవుడని చరిత్రే సాక్ష్యం ఇస్తున్నాయి. అదవుతుందండి. ప్రపంచంలో ఎవడైనా అంగీకరించడానికి ఆయన సుచరిత్ర కలిగిన దేవుడు. యేసు నిజమైన దేవుడు, తనకు తానుగా సృష్టించుకున్న దేవుడు కాదు, ఎవడో సృష్టింతే వచ్చినవాడు కాదు. అర్థమవుతుందండి. ఆయన స్వయంభవుడు. ఇంకో మాట, నిజమైన దేవుడు నిత్య జీవమై ఉన్నాడు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవం. ఆ చరణం ఈ పదాన్ని, ఈ వాక్యాన్ని తీసుకునే రాశాడు. ఎవడండి? యేసే నిజ దేవుడు, నిత్య జీవం ఇస్తాడు, మరణమైన. ఆయన ఎవరండి? నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. ఒక మనిషి తాను చేసిన తన పాపమును బట్టి నరకాగ్నికి వెళ్ళవలసిన వారైన మనల్ని తప్పించుట కొరకే కదా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములోనికి ఆయన వచ్చాడు. అర్థమవుతుందండి. పాప మరణముల వల్ల వచ్చిన మరణము నుంచి నిన్ను విడిపించి నిత్య జీవానికి, పరలోకానికి ఎవడు తీసుకెళ్తాడు తెలిసి? ఎవడ పడతాడు తీసుకెళ్ళడం? యేసుబాబే తీసుకెళ్తాడు. అదే ఎన్ని ఎగిరినా, ఎన్ని ఏం చేసినా మార్గం, నిత్య జీవానికి మార్గం ఎవరంటే యేసు ప్రభువే. నిత్య జీవం యేసుక్రీస్తు తప్ప ఎవరు కదా. నిజ దేవుడు ఆయన. అక్కడ అన్నాడు, దేవుడు కుమారుడయ్యండి యేసుక్రీస్తు సత్యవంతుడై ఉన్నాడు. పై వచనంలో మనం చూసినప్పుడు దేవుని కుమారుడుగా వచ్చి మనకేం అనుగ్రహించాడు? వివేకమును అనుగ్రహించాడు. దేవుని కుమారుడైన క్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందు మనం ఉన్నాం. హల్లెలూయా. ఎవరు యందున్నాం? ఇప్పుడు ఆయనే ఎవరండి? నిజమైన దేవుడు. అందరూ చెప్పండి, ఎవరండి? నిజమైన దేవుడు, అబద్ధమైన దేవుడా? నిజమైన దేవుడు. ఆమేన్. ఆయన నిజమైన దేవుడే కాదు, నిత్య జీవం. ఇది కీలకమైన విషయం. ఏంటండి? నిత్య జీవమునై ఉన్నాడు ఆయన. నేనంటా నిజమైన దేవుడు ఎందుకై ఉన్నాడంటే నిత్య జీవం ఇచ్చేవాడు కాబట్టి నిజమైన దేవుడు. ఆ నిజమైన దేవుడైన యేసుక్రీస్తు యందు మనము నిరీక్షించాము, మనము ఆయనను నమ్ముకున్నాము. మన దేవుడు ఆయనే అని మనం ఏం చేశాం? విశ్వసించాము. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆయన నిజమైన దేవుడు అనడానికి తను తాను ప్రూవ్ చేసుకున్నాడండి. ప్రూవ్ చేసుకోలేదు, ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన సవాలు విజయాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలండి? ఎవరైనా నిరూపించగలిగారమ్మా? నిరూపించలేరు కదా. యేసుక్రీస్తు ప్రభువు తనను తాను ప్రత్యక్షపరుచుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. నేనంటాను, ఆయన పుట్టడం నిజం కాదా? మన పాపముల కొరకు రక్తం చిందించడం నిజం కాదా? చనిపోవడం నిజం కాదా? సమాధి చేయబడి 3వ దినాన లేచినడు నిజం కాదా? పరలోనికి ఆహారం అవటం నిజం కాదా? 2వ రాకలో రాబోవటం నిజమే. ఇందులో అబద్ధం ఏముందండి? ఇంకోటి ఏంటంటే ఇందులో దాయడానికి ఏమీ లేదుగా. ప్రపంచానికి బట్టబయలు చేశాడు కదండి. ఈరోజు నేనంటాను, ఛాలెంజింగ్గా ఈరోజు మనం చెప్పగలం, యేసు ప్రభువే నిజమైన దేవుడు అనడానికి. ఏమండి, తాగుబోతును మార్చాడు కదండి.
ఈరోజు మన మధ్యన ఒక ఆయన నాకు ఒక చోటకి వెళ్ళినప్పుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అయ్యా, ఒకప్పుడు భయంకరంగా తాగేసి ఎక్కడ పడితే అక్కడ పడిపోయానండి, నన్ను ఎవ్వడూ బాగు చేయలేదండి, యేసుప్రభువే నా జీవితాన్ని మార్చాడండి బాబు. ఈరోజు యేసుబాబు వల్లనే నేను ఇలాగ ఉన్నానండి. ఒకప్పుడు నా పిల్లం ఎంతో తిట్టేసేదండి. ఈరోజు నేను యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత నా భార్య నన్ను ఎంత గౌరవంగా చూస్తుందో. మేమిద్దరం కలిసి చర్చికి వెళ్తున్నామండి. ఈ రోజున నేను ఆడు చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, నేను తాగిపడిపోయినప్పుడు ఎవడో తిట్టలేదు కానండి బాబు, మారి మంచోడుగా అయినప్పుడు ఇప్పుడు అందరం ఇది బడా అయిపోయింది ఇది అని తిడుతున్నారండి బాబు. కానీ యేసుబాబు నా జీవితాన్ని మార్చేశాడండి. అర్థమవుతుందండి. ఇప్పుడు ఆయన యేసుబాబే నన్ను నా జీవితాన్ని మార్తప్పుడు నువ్వు యేసు దేవుడు కాదంటావు, దుర్బోధ కాకపోతే ఏంట్రా, నేను దెయ్యం పట్టేసింది దేశరక్తమే చేయి, పోతావు నరకంలోకి. ఇన్ని లేఖనాలు ఏమ్మా, ఈయనే నిజమైన దేవుడు అని ప్రూవ్ చేసి ఇందాక మహాదేవుడు, తర్వాత జీవము గల దేవుడు, శ్రీమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, బలవంతుడైన దేవుడు, ఇవన్నీ ఎవరి కోసం? యేసు ప్రభు కోసమే కదా. ఈ క్రిస్మస్ పర్వదినాలలో నేను ఈ ఒక్కొక్క దేవుని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు ఆయన వచ్చాడు ఈ లోకంలోనికి? దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడే ఈ రాత్రి తన వాక్యమును బట్టి మాట్లాడుతున్నాడు. నిత్య జీవం ఇచ్చేవాడు ఆయన, నిజమైన దేవుడు ఆయన. చివరగా 7వదిగా మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం దయచేసి 7వదిగా, ఆది అంతమునయున్నవాడు అంటే అల్ఫయు మేఘై, అల్ఫయు మేఘను నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాడును నేనే అని సర్వాధికారి దేవుడగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అంటే అర్థం ఏంటంటే, యేసే ఆది అంతమునయున్న దేవుడు. అంటే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాడు. అంటే ఆది అంతము ఆయనై ఉన్నాడు. అందుకే యోహాను భక్తుడు ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆదిలో ఉన్నాడు ఆయన, అంతమునై ఉన్నటువంటి దేవుడు. ఆయన లేకుండా ఏదీ లేదు కదా. ఏదైనా ఉందా? అందుకే ఆయన కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన ఆది నుండి ఉన్నవాడు. అల్ఫాయు మేఘ అంటే అర్థం ఏంటి? ఆదియు అంతమును నేనే అని. అల్ఫా ఓ మేఘ అంటే అర్థం ఏంటి? ఆది అంతమునయ్యున్న దేవుడు. అంటే ఆది అంతములో ఉన్న దేవుడు అని అర్థం. ఆయన లేకుండా ఏముంది నాన్న? ఆయన లేకపోతే ఆయన లేకుండా ఏదీ లేదు. బైబిల్ చెప్తుంది కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అన్నాడు. ఆయన ఆదిలో ఉన్నాడు, అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎప్పుడు? భూతకాలం, వర్తమానం, భవిష్యత్తు కాలం, జరిగే కాలం, జరుగుచున్న కాలం, జరగబోయే కాలం. దాన్ని వర్తమాన భూత భవిష్యత్ కాలం అంటే అదే. అర్థమవుతుందా మీకు? భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉన్నవాడు, ఆది అంతము నై ఉన్నవాడు ఆయన అని ప్రభువును సర్వాధికారియు దేవుడునగు ప్రభువు ఏం చేస్తున్నాడు? సెలవిచ్చుచున్నాడు కదా. ఇప్పుడు చెప్పండి, ఇన్ని లేఖనాలు యేసే దేవుడని ప్రూవ్ చేస్తే కొంతమంది దుర్బోధకులు ఆయన దేవుడు కాదు అని చెప్పేవాళ్ళు. నేనంటే నమ్మొద్దు. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, ఈ లేఖనాలు మీరు రాసుకున్న వాళ్ళకి ప్రత్యక్షపరిచి యేసే దేవుడని వారికి ప్రూవ్ చేయడానికి. ఆమేన్. లేఖనాలు ఈ లేఖనాధారముతో మనం ప్రూవ్ చేయాలి. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నిజమైన దేవుడని, యేసే దేవుడని
నాయన కొన్ని రుజువులు ప్రభువా నీ లేఖనాల్లోంచి నాయన నీ మాటలు వినటానికి నాయన మీరు నాయన సహాయం చేస్తున్నందుకు వందనాలు అయ్యా. నీవు బలవంతుడైన దేవుడుగా ఉన్నారు తండ్రి, నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రాలు ప్రభువా. నీవు సర్వాధికారి అయిన దేవుడు అని నాయన, నీవు శ్రీమంతుడు అని ప్రభువా, నీకు వందనాలు తండ్రి. నీవు మహాదేవుడు అని నాయన అయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. స్తోత్రములు ప్రభువా. అయ్యా 7 విషయాలు ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు నాయన. అయ్యా నాయన మహాదేవుడుగా ఉన్నావు ప్రభువా, నీవు సర్వాధికారివైన దేవుడుగా ఉన్నావు తండ్రి. అయ్యా పాపములు క్షమించడానికి, దెయ్యములు వెళ్ళగొట్టడానికి అయ్యా నీకు సమస్తము నాయన అధికారం ఇవ్వబడింది నాయన. నీవు సర్వాధికారివైన దేవుడు ప్రభువా, నీకు వందనాలు తండ్రి. నీవే నిజమైన దేవుడు ప్రభువా, నీకు స్తోత్రాలు అయ్యా. నాయన నీవు శ్రీమంతుడు తండ్రి, నీకు వందనాలు నాయన. అయ్యా నాయన నీవు మహాదేవుడు ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. ఆదియు అంతమైన దేవుడు నాయన, అల్ఫా ఓమేగా నీవే నాయన, నీకు స్తోత్రాలు అయ్యా. నా తండ్రి నాయన రుజువులు ప్రభువా నీ గ్రంథములోంచి నాయన అనేక విషయాలు మీరు ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అయ్యా నిజ దేవుడు ప్రభువా, నిజమైన దేవుడు నీవే తండ్రి. యేసయ్యా నీకు వందనాలు నాయన. అయ్యా అనేక మంది ప్రభువా నీవే నిజమైన దేవుడు అని తెలుసుకోవాలి ప్రభువా. అయ్యా నాయన నువ్వు మహాదేవుడువని, శ్రీమంతుడువని, అయ్యా సర్వాధికారివని, బలవంతుడువైన దేవుడువని ప్రభువా. అయ్యా మేము తెలుసుకున్నట్లుగా ఇంకా అనేక మంది నిన్ను తెలుసుకుని నిన్ను వెంబడించి నాయన నిన్ను ఆరాధించేవారుగా, నిన్ను పూజించేవారుగా, నిన్ను సేవించేవారుగా అయ్యా నాయన అనేక మంది నాయన నా తండ్రి నీ వైపుకి ఆకర్షించబడాలి ప్రభువా. నాయన నీ మార్గములో నడవాలి తండ్రి. అటువంటి కృప ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన, నీకు వందనాలు. విత్తబడి మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకుని ప్రభువా నీవే నిజమైన దేవుడు అని అనేక మందికి నాయన నిన్ను ప్రకటించడానికి ప్రభువా అయ్యా నాయన నీ మాటలు తెలియచేయడానికి నాయనా మీరు మాకు సహాయం దయచేయండి తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రి ప్రభువా నీకు స్తోత్రాలు. విత్తబడిన మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప దయచేసి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యును సహవాసము ప్రభు బిడ్లారా ఇక్కడ కుండలకు వాక్యమైన బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడును ప్రభుత్వపరందెల్లప్పుడు సదాకాలము తోడైననుగాక, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం, అపవాద క్రియలకు అనంత నాశనం కలుగుగాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్.